వెల్కమ్ టు దిస్ ఇస్ విదయ్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు స్టూడెంట్స్, గ్రాడ్యుయేషన్ చదువుతున్న స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బంపర్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. కెనరా బ్యాంక్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కలిపి ఒక ఎక్సలెంట్ హ్యాకథాన్ అయితే లాంచ్ చేశారన్నమాట. బిగ్గెస్ట్ హ్యాకథాన్ గైస్. మీరు విన్ అవుతే 5 lakhs వరకు క్యాష్ ప్రైజ్ అయితే ఉంటుంది టాప్ పెర్ఫార్మర్స్కి. సెకండ్ పెర్ఫార్మర్స్కి వచ్చేటికి 3 lakhs వరకు ఉంటుంది. సో అలాగే ఇంకా చాలా ప్రైజ్ మనీస్ వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ యొక్క టాప్ పెర్ఫార్మర్స్కి మంచిగా వీళ్ళు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ, దాంతోపాటుగా ఫుల్ టైమ్ జాబ్ రోల్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క కెనరా బ్యాంక్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిపి సో రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మనకి మంచి హ్యాకథాన్స్ అయితే లాంచ్ చేస్తుంటారు. దాని నుంచి రిక్రూట్మెంట్ కూడా చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట, చేస్తుంటారు కూడా. ఓకే, సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆ యొక్క హ్యాకథాన్ ఏంటంటే మనకి సురక్ష సైబర్ హ్యాకథాన్ అనమాట. వీరు మనకి ఒక 2 థీమ్స్ ఇచ్చారు. ఆ యొక్క 2 థీమ్స్ నుంచి మీరు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని బిజినెస్ మోడల్స్ని డిజైన్ చేసి అండ్ సో దానికి ఒక ప్రోటోటైప్ డిజైన్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ మిమ్మల్ని అయితే ఇవాల్యుయేట్ అయితే చేస్తారన్నమాట. ఓకే, చాలా మంచి అప్డేట్ గైస్. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ స్టూడెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఒక పర్టికులర్ వీడియోని. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఓకే, మంచి అప్డేట్. క్లియర్గా డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాం. టైమ్ లైన్, బౌండింగ్ ఏంటి, థీమ్స్ ఏం అడిగారు, ఎలా సబ్మిట్ చేయాలి అన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ పెట్టుకోండి. ఒక స్టూడెంట్కి, ఒక జాబ్ సీకర్కి ఈ యొక్క ఛానల్ చాలా వరకు యూజ్ అవుతుంది కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గాయస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత V30 పేజ్ ఓపెన్ అవుతుంది. చూసి కన్ఫ్యూజ్ పడద్దు. కిందకి నీట్గా స్క్రోల్ డౌన్ చేసి అక్కడ అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చూడండి, హ్యాకర్ యాప్లో మనకి ఈ యొక్క హ్యాకథాన్ అయితే స్పాట్ అయ్యిందన్నమాట. సురక్ష సైబర్ హ్యాకథాన్ ట్రస్ట్ ఇన్ ఎవ్రీ ట్యాప్ అనేసి ఇచ్చారు. సో జనరల్గా మనకి సైబర్ అటాక్స్ చాలా ఎక్కువ జరుగుతుంటే మీకు తెలుసు. సో బేస్డ్ ఆన్ దట్ వాటిని ఎలాగైనా సరే అవాయిడ్ చేయాలి. దానికోసం డిఫరెంట్ ప్రొసీజర్స్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అందరూ కూడా వర్క్ చేస్తుంటారు కదా. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే సురక్ష సైబర్ హ్యాకథాన్ అని ఒక లాంచ్ చేశారన్నమాట. మనకి May 26 స్టార్ట్ అయిపోయింది. June 15 వరకు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు, ఐడియా ఫేజ్ వరకు. సో మనకి మెయిన్ చెప్పాలంటే ప్రోటోటైప్ సబ్మిషన్ అంతా కూడా June 18 నుంచి July 12 వరకు అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, సురక్ష ఈజ్ ఇనిషియేటివ్ బై కెనరా బ్యాంక్ ఈజ్ ఎ ఫోకస్డ్ హ్యాకథాన్ డిజైన్ టు రీషేప్ ద ఫ్యూచర్ డిజిటల్ సెక్యూరిటీ ఇన్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్. అంతే కదా, కెనరా బ్యాంక్ అన్నది ఒక ఫిన్టెక్ సంబంధించి ఆర్ ఫైనాన్షియల్ డొమైన్లో ఉన్న బ్యాంక్ కాబట్టి సో ఆబ్వియస్లీ ఫిన్టెక్ ప్లాట్ఫామ్కి సో చాలా సెక్యూరిటీ అవసరం. ఆ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కోసం ఈ యొక్క ఇలాంటి హ్యాకథాన్స్ అవి కండక్ట్ చేసి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా తీసుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకే, డేటా ప్రైవసీ మీద, ట్రాన్స్పరెన్సీ, ఎథికల్ హ్యాండ్లింగ్ మీద, హ్యాకింగ్ మీద మీరైతే వర్క్ అయితే చేస్తారన్నమాట. థీమ్స్ చూస్తే ఫస్ట్ చూడండి, ఎన్హాన్సింగ్ మొబైల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ. మనం మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేస్తాం కదా, కెనరా బ్యాంక్ అవ్వచ్చు, సో ఎనీ బ్యాంక్. సో మొబైల్ బ్యాంకింగ్ ఉంది కదా, దాని యొక్క మొబైల్ ఏమైతే ఉందో సెక్యూరిటీని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం, బిహేవియర్ బేస్డ్ కంటిన్యూస్ అథెంటికేషన్ కోసం ఒక థీమ్ ఇచ్చారు. ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఆ డీటెయిల్స్, ఛాలెంజ్ డీటెయిల్స్ ఏంటి, ప్రాబ్లమ్ స్కోప్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్, కన్సిడరేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు ఇండివిజువల్గా నీట్గా చదవండి. దాన్ని బట్టి మీరు ప్రోటోటైప్ ఆర్ డిజైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ థీమ్. సెకండ్ థీమ్ వచ్చేటికి సెక్యూరింగ్ సెన్సిటివ్ కస్టమర్ డేటా. సో కస్టమర్ డేటా ఉంటుంది మన బ్యాంక్ దగ్గర, ఫిన్టెక్ కంపెనీస్ దగ్గర, వాటిని ఇంకా ఎలా సెక్యూర్ చేయొచ్చు అన్న దాని మీద మనకి ఇంకొక థీమ్ ఇచ్చారు. సో దానికి కావాల్సిన మొత్తం డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చారు. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఆ యొక్క థీమ్స్లో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఐడియా అయితే డెవలప్ అయితే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ థీమ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ప్రైజెస్ విషయానికి వస్తే ఫస్ట్ ప్రైజ్ 5 lakhs వరకు మనకైతే ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. సెకండ్ ప్రైజ్ వచ్చేటికి 3 lakhs, థర్డ్ ప్రైజ్ వచ్చేటికి 2 lakhs అయితే ఉంటుంది. ఇంకా స్పెషల్ ప్రైజెస్ అయితే 2 ఇస్తారు. చూడండి, మనకి 50,000 చెప్పిన బేస్డ్ ఆన్ దట్ మనకైతే ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇంకా టీమ్స్ విషయానికి వస్తే ఆల్రెడీ కొంతమంది రిజిస్టర్ అయ్యారు. ఆ యొక్క టీమ్స్ మనకి డీటెయిల్స్ ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. FAQ విషయానికి వస్తే డూ ఐ నీడ్ టు పే ఎనీ మనీ అని అడుగుతున్నారు. లేదు, ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదని కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. ఇక్కడ డూ ఐ నీడ్ టు హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్. చూడండి, ఇక్కడ ఇచ్చారు ఓన్లీ కరెంట్ స్టూడెంట్ మెంబర్స్ ఈజ్ యాక్సెప్టెడ్. సో ఎవరైతే చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళే దీనికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. స్టూడెంట్ కరెంట్లీ పర్సూయింగ్ BE, BTech, నెక్స్ట్ MCA, MTech, BE ఆర్ ఈక్వివలెంట్ అని ఇచ్చారు. సో మీరు డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇంకా మీకు కావాల్సిన అన్ని డౌట్స్ ఇక్కడైతే క్లియర్ కట్టుకుని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎవాల్యుయేషన్ క్రైటీరియా అంటే ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు. ఐడియా ఫేజ్లోకి వచ్చేటికి మనకైతే ఎలా ఉంటే రెలవెంట్ టు థీమ్ ఉందా లేదా, ఇన్నోవేషన్ అండ్ యూనిక్నెస్, ఫీజిబిలిటీ, ఇంపాక్ట్, క్లారిటీ,
క్లారిటీ ఆఫ్ థాట్ మీద మనకి మార్క్స్ అయితే ఇలా డివైడ్ చేస్తారన్నమాట. అలా ఎవాల్యుయేట్ చేస్తారు ఐడియా ఫేజ్లో. ఇంకా ప్రోటోటైప్ ఫేజ్ వచ్చేటికి ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్, ఒరిజినాలిటీ, నెక్స్ట్ టెక్నికల్ ఇంప్లిమెంటేషన్, రియల్ వరల్డ్ అప్లికబిలిటీ బేస్ చేసుకుని ఈ యొక్క మార్క్స్ అయితే మనకైతే అలొకేట్ చేసి టోటల్గా 100 మార్క్స్కి అయితే ఇవాల్యుయేట్ అయితే చేస్తారనేసి ఇచ్చారు. ఇంకా డిస్కషన్ ఫామ్కి వచ్చేటికి మీకు ఉన్న అన్ని డిస్కషన్స్ ఈ యొక్క ఫామ్లో మీరు అయితే అడగొచ్చు, వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ అయితే ఇస్తారు. ఓకే, సింపుల్. మీరు ఇక్కడ రిజిస్టర్ నోమేకి ఇచ్చేసి సో ఒక ఈమెయిల్ అడ్రస్ ఆర్ జీమెయిల్ అడ్రస్ యూస్ చేసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి అప్డేట్ ఇది మాత్రం. ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్, స్టూడెంట్స్ అందరూ కూడా. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ స్టూడెంట్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.